హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పుట్టిన తేదీ అండ్ మనం పుట్టిన సమయాన్ని బట్టి మన జాతకం ఎలా ఉంటుంది, మనది ఏ రాశి, మనది ఏ నక్షత్రం అండ్ ఎన్నో పాదం వస్తుంది, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి మన మొబైల్లోనే చూసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనకి ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, పుట్టిన వెంటనే వాళ్ళది ఏంటో తెలుసుకోవాలి, పంతుల దగ్గరికి వెళ్ళడం అవ్వదు. సో మనకి క్యూరియాసిటీ ఉంటుంది కదా, సో అది ఫస్ట్ క్యూర్ అయితే అవుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనం బ్రాహ్మిన్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఒక బ్రాహ్మిన్స్ ఒకలా చెప్తూ ఉంటారు, ఇంకొక బ్రాహ్మిన్స్ ఇంకొకలా చెప్తూ ఉంటారు. సో ఫస్ట్ అయితే మీరు ఇందులో చూసుకొని మీరు బ్రాహ్మిన్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, నెట్లో చెప్పింది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో బ్రాహ్మిన్స్ దగ్గరికి వెళ్ళి ఈ నెట్లో చెప్పినట్టు ఎవరైతే చెప్తున్నారో ఒక 2-3 మీరు చెక్ చేయండి. 2-3 చెక్ చేసిన తర్వాత మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు ఏ బ్రాహ్మిన్స్ దగ్గర అయితే కరెక్ట్గా ఉంటుందో ఆ బ్రాహ్మిన్స్ దగ్గరికి అయితే వెళ్ళి మీరు తెలుసుకోండి. నేను ఇది పర్సనల్గా నా పర్సనల్గా నేను ఇది ఫేస్ చేశాను. నాకు వర్క్ అయ్యింది. సో అందుకనే మీకు వీడియో చూసి మీకు షేర్ చేస్తే మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి నేను వీడియో అయితే చేస్తున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అంటే మొబైల్లో ఎలా తెలుసుకోవాలి జాతకం అనేది తెలుసుకుందాం. మీరు ఫస్ట్ వచ్చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో టెక్ రిలేటెడ్ అండ్ యూట్యూబ్ రిలేటెడ్ ఇలాంటి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ అయితే మీరు గూగుల్లోకి అయితే వెళ్ళండి. క్రోమ్ లేదా గూగుల్లోకి సెర్చ్ బార్లోకి వెళ్ళి రాశి క్యాలిక్యులేటర్ బై బర్త్ డేట్ అండ్ టైం అని టైప్ చేయండి. రాశి క్యాలిక్యులేటర్ బై బర్త్ డేట్ అండ్ టైం. సో ఇది క్లియర్ మీరు ఒక దగ్గర రాసి పెట్టుకోండి. లేదంటే అది చేసిన తర్వాత సెర్చ్ చేయండి. అది టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేస్తే చెక్ చేస్తే ఇక్కడ మీకు వెబ్సైట్స్ అయితే చూపిస్తుంది. ఫ్రీ డీటెయిల్డ్ హారోస్కోప్, ఫ్రీ మ్యారేజ్ రిపోర్ట్, ఇలా మీకు వెబ్సైట్స్ అయితే చూపిస్తున్నాయి. సో మీరు స్క్రోల్ అయితే చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత రాశి క్యాలిక్యులేటర్ బై డేట్ ఆఫ్ బర్త్ అనేసి ఉంది కదా, అది కూడా మీకు యాప్స్.స్పేస్ అని ఉంది కదా, అది కూడా మీకు వర్క్ అవుతుంది. సో కానీ అది ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ చేసుకోండి. సో తెలుగు కావాలనుకున్న వాళ్ళకి ఫ్రీ ఆన్లైన్ ఆస్ట్రాలజీ బర్త్ అనేసి ఉంది కదా, సో అదైతే ఓకే చేయండి. ఓకే, పింక్ కలర్లో ప్రో కేరళ అనేసి ఉంది కదా, సో ఆ వెబ్సైట్ని అయితే మీరు యూస్ చేసుకోండి. ప్రో కేరళలోకి వెళ్ళి మీరు స్క్రోల్ చేయండి. ఇక్కడ నేమ్ మీకు తెలిసిన అంటే పెద్దవాళ్ళది అయితే నేమ్ ఆల్రెడీ పెట్టేసి ఉంటారు కాబట్టి నేమ్ టైప్ చేస్తే ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇంకా నేమ్ పెట్టలేదు, చిన్నపిల్లలే ఉన్నారు మనకి, అప్పుడే పుట్టిన పిల్లలు అనుకోండి. అప్పుడు మీరు ఇంకా స్క్రోల్ చేసి ఇంకా కొంచెం స్క్రోల్ చేస్తే బర్త్ స్టార్ అండ్ నక్షత్ర క్యాలిక్యులేటర్ అనేసి ఉంటుంది. గ్రీన్ కలర్ యారో మార్క్ పెట్టి బర్త్ స్టార్ అండ్ నక్షత్ర క్యాలిక్యులేటర్ అనేసి ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత ప్రో కేరళ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బర్త్ డేట్ అండ్ బర్త్ టైం అండ్ లాంగ్వేజ్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేసి ఉంది. ప్లేస్ ఆఫ్ బర్త్ని మీరు విశాఖపట్నంలో అయితే విశాఖపట్నం, తెలంగాణ అయితే తెలంగాణ, ఏదైతే అది మీరు ప్లేస్ చేసుకోండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ డేటు మీరు ఎవరిదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ వేయాల్సి ఉంటుంది. బర్త్ టైం కూడా వేయాల్సి వస్తుంది. నేను ఎగ్జాంపుల్ కోసం న్యూలీ బోర్న్ చైల్డ్కి ఒకటి తీసుకుంటున్నాను. 2022 జూలై తీసుకుంటున్నాను. 2022 జూలైలో బోర్న్ అయిన వాళ్ళది ఫస్ట్ తారీఖుది చూస్తున్నాను. జూలై 1ని పుట్టిన వాళ్ళది. ఓకే, బర్త్ టైం వచ్చేసి 7:20 తీసుకుంటున్నాను. 7:30 దగ్గర 20 తీసుకుంటున్నాను. ఓకే, అంటే 7 hours 20 7:20 నిమిషాలకి 7 గంటల 20 నిమిషాలకి. సో తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ అర్థమవుతుంది అనుకుంటే ఇంగ్లీష్ అర్థం పెట్టుకోండి. ఇక్కడ AM PM సెలెక్ట్ చేసుకోండి. అవన్నీ క్లియర్గా పెట్టుకున్న తర్వాత ఫైన్ నక్షత్ర అనేసి ఉంది కదా, ఈ ఫైన్ నక్షత్ర దగ్గర మీరు క్లిక్ చేయండి. ఫైన్ నక్షత్ర దగ్గర క్లిక్ చేసిన తర్వాత మీరు స్క్రోల్ చేస్తే మీకు చూడండి క్లియర్గా పుష్యమి 3వ పాదం,
శుక్రవారం పుష్యమి 3వ పాదం అంటే కర్కాటక రాశి వస్తుంది. ఇంకా మోర్ ఇన్ఫో అని ఉంది కదా, మోర్ ఇన్ఫో క్లిక్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్స్ అయితే వస్తుంటాయి. ఇక్కడ చూడండి, మీరు ఇది బ్రాహ్మిన్స్ కూడా మీకు చెప్పరు. సో పుష్యమి 3వ పాదం జూలై 1 1:07:33 AM నుండి జూలై 2 3:56:30 ఉదయం వరకు మీకు పుష్యమి నక్షత్రం 3వ పాదమే నడుస్తుంది. దాటిన తర్వాత మీకు నెక్స్ట్ పాదం మార్చడం అవుతుంది. అండ్ ఇక్కడ గణం, దేవగణం, నవరత్నాలు, జంతు చిహ్నాలు ఇవన్నీ మీకు ఏ రాశి అనేది అన్నీ క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇవన్నీ నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఒక 2-3 చెక్ చేసి కరెక్ట్ అనిపించిన తర్వాతే నేను ఈ వీడియో చేయడం అనేది జరిగింది. సో మీకు నా మీద నమ్మకం లేకపోతే మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఇది కరెక్ట్ అనిపిస్తే వీడియోనైతే ఒక లైక్ చేయండి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో చూడండి, దీంట్లో అయితే కర్కాటక రాశి, దేవగణం ఇవన్నీ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. హే అంటే మన ఏదైతే పేర్లు వస్తూ ఉంటాయి కదా, ఏ పాదానికి ఏ పేరు పెట్టాలి ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి చూడడానికి కూడా మీరు ఇందులో అయితే చూసుకోవచ్చు. హే, హో, డా ఇలా పేర్లు అంటే 3వ పాదం కాబట్టి హోతో పెట్టాలి, 2వ పాదం కాబట్టి హేతో పెట్టాలి, ఇలాంటివన్నీ కూడా క్లియర్గా మనకి తెలుస్తుంది అన్నమాట ఈ వెబ్సైట్ నుంచి. ఈ వెబ్సైట్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నా అంటే ఈ వెబ్సైట్లోనే క్లియర్గా ఉంది. సో అందుకని మీకు ప్రిఫర్ చేస్తున్నాను.